హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ విలేజ్కి అయితే మేము వెళ్ళాం. అదే పార్వతీపురం మన్యం జిల్లా లేదా లేదా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న గంగన్నదొర వలస ఊరికి వెళ్ళాము. అది కురుపం మండలం ఉంది. చాలా బాగుంది. వాళ్ళ కల్చర్ కానీ అదంతా బాగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గంగన్నదొర విలేజ్కి వెళ్తున్నాం. ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉందో. మొత్తం రాళ్ళు తేలిపోయి ఉంది. మీకు సైడ్ మీకు కనిపిస్తుండొచ్చు, ఇక మొత్తం జీడి తోటలే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమేమి పండిస్తారో, ఎటువంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉన్నారో ఆ గిరిజనులు కలిసాక మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక చర్చ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అంత పశువుల సాళ్ళు ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఇది మేకల కోసం పెట్టారనుకుంటా. మేకలు చాలా బాగుంది. ఇదంతా దబ్బగడ్డితో నేసారు. ఇది దబ్బగడ్డ. ఇక్కడైతే అడవిలో చాలా బాగా దొరుకుతుంది. చూడండి, రాళ్ళ పైన ఇల్లు కట్టుకున్నారు. బాగుంది విలేజ్ అయితే. చిన్న విలేజ్, బాగుంది, బ్యూటిఫుల్గా. ఇక్కడ పిల్ల అయితే ఇక్కడ అడుగుదాం. పాప, ఈ ఊరండి మీది? ఏం పేరు నీ పేరు? స్పందన. ఏం చదువుతున్నావు? ఎన్నో తరగతి చదువుతున్నావు? రెండా. నువ్వేం తరగతి చదువుతున్నారా? ఒకటి. ఏ ఊరు ఇది? మీ ఊరి పేరు ఏం పేరు? గంగన్నదొర వలస. ఓకే, నైస్. బాగుంది మీ ఊరు. ఎక్కడుంది మీకు స్కూలు? ఇక్కడేనా స్కూలు? కిందకు ఉంది స్కూలు. ఒకసారి ఆడుకుంటున్నావా? ఏం చేస్తున్నావు అది? అచ్చులు చేస్తున్నావు దీంతోనే కాదు. ఆ ట్యాంక్లో వాటర్ వస్తుంది. ఆ ట్యాంక్లో రాదా? పాడైపోయిందా? మరి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నీరు ఎక్కడ తీసుకుంటారు? తోడుతారు మీరు? నీరు వస్తుందా? పైపా? సరే. ఇదైతే ప్రస్తుతం పని చేయట్లేదు, వాటర్ రావట్లేదు. వేరేది ఉందంట ఈ ఊర్లో. ఊరైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. ఓహ్, బాగుంది. పెద్ద ఆయన ఉన్నాడా? బాబాయ్, ఈ ఊరేనా మీది? ఈ ఊరేనా?
ఏంటవి? పప్పు. పప్ప ఏం చేస్తారు పప్పుతోని? ఇది ఎండబెట్టేసి కొద్దిగా ఆడించాలి. ఆడించేసి నూనె అవుతుంది. నూనె అవుద్దా? ఆ నూనెతో మీరేం చేస్తారు? ఏంటంటే ఏదో కూర తాలింపు. తాలింపు చేదవుద్ది కదా? చేదవుదా? ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ విలేజ్లో, ఈ ఊర్లో? అంటే ఈ ఊర్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇదా? ఇక్కడ పాతూరు అక్కడ ఉందన్నారు కదా. ఫ్రెండ్స్ ఇది చూడండి, తాండ్రా. ఇది మామిడి తాండ్రా. మీకు టౌన్లో మీరు కొనే డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలు తాండ్ర కన్నా ఇది చాలా ప్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వెంటనే చెట్టు నుంచి తీసుకొచ్చి చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎంత బాగుంది తాండ్రా. అమ్మా ఇది ఈ ఊరేనా? ఈ ఊరేనా? మాట్లాడరు. ఓకే ఫ్రెండ్స్, ఒకప్పుడు పాతూరు అక్కడ అలా దారి వైపు వెళ్తే అక్కడ పాత ఊరు ఉండేది అన్న. చూడండి, చాలా బ్యూటిఫుల్గా కొండల మధ్యన ఎంత బాగుంది. ఉమ్మడి మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. ఈ ఊరికి రోడే సమస్యగా ఉంది. అయితే వీళ్ళు ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో కొందరిని అడిగి తెలుసుకుందాం. వీటిని గాదులు లేదా బుట్టెలు అంటారు. వీటిలో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మట్టి తింటున్నాయి చూడండి. మొత్తం ఇప్పు పప్పు ఆరేసి ఉన్నారు ఇక్కడ. అందరూ పడుకున్నారా? సూపర్ ఫ్రెండ్స్, మొత్తం చూడండి, ఇది ఇప్ప పప్పే. ఇది ఇంత కొట్టారు కదా, ఇలా ఆరేస్తే ఇలా ఉంటుంది. ఇది ఇప్ప పప్పు. అమ్మ మీ పేరు? లక్ష్మీబాయ్. మీది ఈ ఊరే కదా? ఈ ఊరే కదా అంటున్నాను. అమ్మ ఇప్పుడు మీరు అడవి నుంచి ఏవి సేకరిస్తారంటే తినడానికి? ఏటేటి తింటారు అడవిలో? అంటే అడవిలోనా మీకు ఏమేమి దొరుకుతాయి అంటున్నాను. అది మీ పేరు ఏం పేరు అంటున్నాను? బిడ్డికి రాంపడుతున్నా పెద్దమ్మ అవుతావు. మేము బిడ్డుకోలేమే. చక్క మా చెట్టు కింద చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగుంది. మీదంతా ఒకటే ఫ్యామిలీయా? అంటే ఒకటే కుటుంబమా? అంటే బావమరుదులు, చిన్నాయనాలు, తమ్ముడాలు ఇలాగ ఉంటాయి అన్నమాట. బాగుంది. ఎందుకంటే చిన్నాయనాలు వస్తుంటుంది, అన్నయ్య వస్తుంది, బాబాయ్ అని వస్తుంది. మీరు ప్రధానంగా ఇక్కడ ఏ పంటలు పండిస్తారు కొండపైన? అంటే వరి పండించడానికి అవకాశం లేనట్టుంది, ఎందుకంటే ఎక్కడా పొలాలు లేవు. ఉన్నాయి, పొలాలు ఉన్నాయి కానీ డౌన్ లో దిగాలి. ఇక్కడ ఏంటంటే జీడి, పసుపు, అల్లము ఇటువంటివి ఉంటాయి. ఆదాయం అంటే పెద్దగా ఏం లేదు. సంవత్సర ఆదాయమే కదా పంట. జీడి పీకలు వస్తాయి. ఈ సంవత్సరం పంట పోయినట్టుంది మొత్తం. మా సైడ్ కూడా అదే పరిస్థితి. సరే అయితే ఇప్పుడు మీ ఊరికి రోడ్ లేదు కదా? రోడ్ లేదు. మరి ఎలా అవుతుంది? మీరు ఇప్పుడు మేడం గారి దగ్గర వెళ్ళి మేము అడిగామండి, రోడ్ లేదు, నీరుకి ఇబ్బంది అనేసి అడిగాము. అడిగితే వెంటనే స్పందించి వాటర్ సంబంధించినవి అయితే ఇచ్చారు. బోర్ కొట్టించుకొని ట్యాంక్ వేయించుకొని ఇచ్చారు. ఇది రోడ్డు గురించి అయితే 2 సంవత్సరాలు కరోనా కదా, 2.5 సంవత్సరాలు కరోనా. అడగడానికి కూడా మనసు ఒప్పట్లేదు. అందువల్ల డైరెక్ట్ అమ్మగారు చెప్తే ఎలక్షన్ అయిపోయాక గవర్నమెంట్ మనకే పక్కాగా వస్తుంది, పక్కాగా చేసుకుని ఇస్తాం బాబు అనుకుని అన్నారు. ఈ విలేజ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే కరెంట్ ఫెసిలిటీ ఉంది, కానీ రోడ్ సౌకర్యం సరిగ్గా లేదు. అడిగారు. అయితే చూసారు కదా, ఈ ఊళ్ళో కలిసి ఒక మహా అయితే ఒక 15 ఇల్లు ఇలా 15 ఇల్లు కూడా కాదు, ఒక
15 ఇళ్ళు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో షేర్ చేసి మీకు సపోర్ట్ చేయండి. రోడ్ వస్తుంది, ఎందుకంటే గతుకుల రోడ్లో గర్భిణీ స్త్రీలు ప్రయాణించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాలు ఉదంతాలు మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు వార్తల్లో. కాబట్టి అవి మీ చేతుల్లో ఉంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.